హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాము. మీకు కొత్త కొత్త వీడియోస్ చేసి నేను పెడుతున్నాను. నన్ను ఇంతలాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఏంటంటే ఇత్తడి బిందెలు కానీ రాగి బిందెలు కానీ ఏవైనా మన ఇళ్లల్లో మన పూర్వం నుంచి కూడా మనకి మన అమ్మమ్మలు తాతమ్మలు ఇస్తూ ఉంటారు కదా. అయితే వాటిని ఈ రోజుల్లో మనమేం వాడుకుంటాము అనేసి అని కొంచెం చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కోర్స్ నేను కూడా అలాగే ఆలోచించాను. ఈ ఇత్తడి బిందెలు అన్నీ ఇప్పుడు ఎవళ్ళు తోముతారు? ఎందుకంటే తోమే అంత అవకాశం మనకు ఉండట్లేదు. పనివాళ్ళు కూడా ఎవళ్ళు అలాగా అవన్నీ కూడా తోమడానికి అంత ఇష్టపడట్లేదు. సో ఈ ఇత్తడి సామాను, ఈ రాగి సామాను ఏం చేస్తామా అని ఆలోచించాను నేను. నాకు కూడా అలాగా 2 రాగి బిందెలు వచ్చాయి. సరే, నేను మామూలుగా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు అది కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అన్నమాట. చేసుకుని అది మనం చేసుకోగలుగుతామా అనే ఆలోచనలో ఎక్కువ ఉంటూ ఉంటాను. సరే, అలాగే ఇప్పుడు అంతా షోయింగ్ ఎక్కువ అవుతుంది కదా. పసుపు నీళ్ళు పోసేటప్పుడు అదంతా కూడా వాళ్ళు ఆ బిందెలు పూర్వం ఉండే ఆ డాకలు వాటన్నింటికి షోయింగ్ చేసేసి అవే పెట్టేస్తున్నారు. పువ్వుల దండలు, బంతి పువ్వుల దండలు పెట్టేసి, అమ్మని ఇలా అయితే మనమే తయారు చేసుకోవచ్చు కదా అని నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ వచ్చిన వెంటనే ఇగో చూసారా, మన ఇంట్లో ఇలాంటి రాగి బిందె, లేదంటే ఇత్తడి బిందె, లేదంటే స్టీల్ బిందె. ఇప్పుడు ఎందుకంటే స్టీల్ బిందె కూడా మనం ఎక్కువ వాడకం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా RO వాటర్ పట్టేసుకుంటున్నాం, బాటిల్స్లో తాగేస్తున్నాం. సో స్టీల్ బిందె కూడా మనకి యూజ్ అవ్వకుండానే ఉండిపోతుంది. సో అలాంటి వాటిల్ని మీరు ఇంట్లో చక్కగా తయారు చేసుకొని మన ఇంట్లోనే మనం ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు వీటిల్ని అలాగే చక్కగా వీటి మీద వీటికి షోయింగ్ చేసుకుని వీటి మీద ఏదైనా ఒక మనకు అప్పట్లో మన ఇంట్లో ఉండే ఒక పువ్వుల కుండీ కానీ లేదంటే క్రాటన్ కుండీ కానీ ఏదైనా పెట్టేసి అలా షోయింగ్ పెట్టామనుకోండి, అద్భుతంగా ఉంటుంది. నేను ప్రస్తుతం అయితే నేను అలాగే చేస్తున్నాను. సో నేను ఎలా తయారు చేశానో చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా అలా తయారు చేసుకోండి. అంతేగాని వీటిల్ని అటకల మీద అది పడేయకుండా, అమ్మేయకుండా కూడా వీటిని జాగ్రత్త పరుచుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. చూసారా, నాకైతే రాగి బిందెలు ఉన్నాయి కదంటే, ఇత్తడి కూడా ఉన్నాయి, బట్ రాగి బిందె ఉంది కదా అనేసి అని నేను చెప్పి రాగి బిందెకి నేను తయారు చేశాను. చూడండి, ఇదిగో చూసారా, అతి సులభంగా తయారు చేసుకోవచ్చు మనం. ఇలాంటి లేసులు అవన్నీ మనకు అమ్ముతున్నారని చక్కగాను. సో దీన్ని మనం తోమేసుకోవచ్చు కూడాను. చింతపండు లేదంటే పీతాంబరి పెట్టేసి మనం మామూలుగా తోమేసుకోవడం కూడా తోమేసుకుంటే మళ్ళీ మామూలుగా ఇదంతా కూడా మనకి దీనిలాగా ఫ్రెష్గా వచ్చేస్తుంది. అకేషన్ ముందర మళ్ళీ మనం చక్కగా ఈ లేసులు అవన్నీ కూడా బాగా అతికామంటే అస్సలు ఇంకా ఊడిపోదనమాట. కొంచెం కొందన్సే ఊడాయి. ఎందుకంటే నేను చేసేప్పుడే 2 ఏళ్ళు అయిపోతుంది. సరే, వీడియో చేయలేదు కదా, ఒకసారి వీడియో చేద్దామనే ఐడియా ఇప్పుడు వచ్చింది నాకు. సరే అనేసి అని వీడియో చేస్తున్నాను అనమాట నేను దీన్ని. సో మీకు కూడా నచ్చినట్లయితే ఎలాగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. రేపొద్దుట మీ ఇంట్లో ఏ మ్యారేజ్ కానీ ఏమైనా అయితే మనం పెట్టుకుంటే మనకి ఇంకా ఆనందంగా ఉంటుంది. అలాగే నేను రాగి చెంబులకు కూడా ఆల్రెడీ తయారు చేసుకున్నాను. నేనైతే అవే కలసం కింద అది కూడా షోయింగ్ బయట పెట్టుకుంటూ ఉంటాను. మీరు కూడా ఆ విధంగా ఆలోచన చేసి మీరు ఇలాగ చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూసారా, ధన్యవాదాలు.